అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 7వ భాగాన్ని చదువుతున్నాను. కృష్ణ చైతన్య ఇంట్లో వాళ్ళందరికీ రాధికను పరిచయం చేస్తున్నాడు. పనిలో పనిగా తండ్రి గారి మందిరానికి కూడా తీసుకుని వెళ్ళాడు. రాధిక చేతులు జోడించి నమస్కరించింది ఆయన్ని చూసి. రామ్మ, కూర్చో, పర్వాలేదు. పూర్వకాలం చాదస్తాలు మర్యాదలు అవేమీ మేము ఇంకా పాటించడం లేదు. మా కృష్ణ ఎదిగాక అన్నీ పూర్తిగా పోయాయి. అంతా కలిసి ఉన్నట్టుగా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోతాం. మా కోడలు పద్మ నాతోటి చాలా చనువుగా ఉంటుంది. నీకు నేను తండ్రి లాంటి వాడినే. నా దగ్గర మన్నన ఎందుకు తల్లి? కృష్ణ నీ మెడలో తాడి కట్టనంత మాత్రాన నువ్వు అమర్యాదగా అగౌరవంగా అశాంతిగా ఉండవలసిన అవసరం ఏమీ లేదమ్మా. మా కృష్ణ మాకు ప్రాణం. వాడికి నువ్వు ప్రాణం. వాడి ఇష్టానికి శాసనానికి సంకల్పానికి ఎదురు చెప్పే గుండె ధైర్యం నాకే లేదు. ఇంకెవరికి వస్తుంది? నిన్ను ప్రియురాలిగా ఉంచేస్తాడనో ఉంపుడుగత్తిగా మార్చేస్తాడనో లేస మాత్రం కూడా మనస్సులో నువ్వు ఖేదపడకమ్మా. నిన్ను నా చిన్న కోడలిగా నేను స్వీకరిస్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు మా కృష్ణకు ముద్దుల భార్యవి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలనాడు సత్యావిధేయుడు అనే కీర్తి సంపాదించాడట. ఈనాటి మా కృష్ణయ్య మాత్రం రాధావిధేయుడే. ఆ కృష్ణుడికి సత్య ఎంతో, ఈ కృష్ణుడికి రాధ అంత. దీన్ని బట్టి నీ స్థానం ఏమిటో, నువ్వు ఈ ఇంటికి ఎంత ముఖ్యమో ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉండాలి కదా అన్నారు ఆయన అనురాగపూర్వకంగా చూస్తూ. చిరునవ్వుతో రాధిక మనస్సులోని కొండంత భయాన్ని దూదిపింజలాగా ఎగరగొట్టి చిత్తస్థైర్యాన్ని ప్రసాదించారు. అంతవరకు రాధిక తను కృష్ణ చైతన్య ఉంపుడుగత్తె అనే ముద్ర తెచ్చుకోవాలనే భయపడిపోయింది. కానీ ఆ భయాలు, సంకోచాలు, అనుమానాలు అన్నీ తను తీర్చేస్తూ, ఈ ఇంటికి నువ్వు చిన్న కొడలివి. ఆ కృష్ణుడికి సత్యభామ ఎంతో, మా కృష్ణుడికి నువ్వు అంతా అన్న ఆ మాట 1000 ఓదార్పులు, 1,00,000 ఆశలు, 1,00,000 కోరికలు మనసంతా వ్యాపించి భవితవ్యం మీద ఏదో తెలియని తీయని పాసాన్ని వేసుకున్నాయి. అసలు తనకి ఇక భవిష్యత్తు అనేది లేదు అనుకున్న రాధికకి ఉంది. ఆ భవితవ్యం నువ్వు మా కృష్ణతో జంటగా ప్రయాణించవలసి ఉంది అని ఆయన గ్యారెంటీ ఇచ్చినంత నమ్మకంగా అనిపించి మనస్సు కాస్త కురుటపడింది. ఓ పరిచారిక బాదంగీర్ 3 గ్లాసులతో తెచ్చి ముగ్గురికి అందించింది. కృష్ణ చైతన్య చెయ్యి పట్టి లాగటంతో వెళ్ళి అతని పక్కన కూర్చుని తాగింది. ఇంకో పరిచారిక ఒక పెద్ద వెండి పళ్ళెంతో కనీసం 25,000 రూపాయల పట్టుచీర, 1,00,00,000 రూపాయల విలువ చేసే 7 వారాల నగలు, బంగారు కుంకుమ భరణతోటి పసుపు కుంకుమలు తెచ్చి పెద్దరాజా వారి ముందు పెట్టింది. ఆనంద భూపతి కృష్ణ చైతన్య వైపు చూశారు. అతను కుంకుమ తీసి రాధికకు బొట్టు పెట్టాడు. ఇలా రామ్మా అని ఆయన పిలవటంతో కృష్ణ చైతన్య వెళ్ళమన్నట్టుగా చూశాక ఆయన దగ్గరగా వెళ్ళింది. ఆ పళ్ళెం రాధిక చేతులకు అందించారు ఆయన. ఆయనకి పళ్ళెం అందుకుని శిరస్సు వంచి ప్రణామం చేసింది రాధిక. ఆమె తల చేతితోటి నిముడుతూ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని ఆశీర్వదించారు. అది మనిషి తెస్తుంది, అక్కడ ఉంచేసేయ్ అన్నాడు కృష్ణ చైతన్య. రాధిక పళ్ళెం పక్కన పెట్టి వెళ్ళబోతూ ఉంటే చూడు తల్లి అని పిలిచారు ఆయన. వెనుతిరిగి ఆయన వైపు చూసింది. ఆయన చేయిని చాపారు. ఆయనకు చేయి అందించడానికి రాధిక తటపటాయిస్తూ ఉంటే కృష్ణ చైతన్య రాధిక చేతిని ఆయనకి అందించాడు. ఆయన రాధిక చెయ్యి పట్టుకుని ఆమె చేతిలో కృష్ణ చైతన్య చేతిని పట్టి, ఈ క్షణం ఇక్కడ నుంచి నా కొడుకును నీ చేతుల్లో పెట్టేస్తున్నాను తల్లి. ఇక వాడి జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఈ కుటుంబ పరువు ప్రతిష్టలు, బరువు బాధ్యతలు, మంచి చెడులు అన్నీ కాపాడవలసిన దానివి నువ్వే. ఎందుకంటే కృష్ణ తన ప్రాణం కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తూ నీ ఆరాధనలో కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు అనే నిజం నాకు మాత్రమే తెలిసిన సత్యం. కేవలం నిన్ను వాడు శారీరకమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి తీసుకురాలేదమ్మా. తన శరీరంలో ఒక భాగంగా, తన ఆత్మలో ఆత్మగా, తన హృదయంలో ప్రణయ సింహాసనం మీద నిన్ను ప్రతిష్ఠించి దేవతలాగా పూజించేందుకే తెచ్చుకున్నాడు అనటం భావ్యంగా ఉంటుందేమో. వాడు రసికుడు, శృంగార పిపాసి. వాడి ప్రణయ దేవతగా ఉండటమే కాదు, ఈ వంశాన్ని నిలపవలసినటువంటి బాధ్యత కూడా నేను నీకు అప్పగిస్తున్నాను.
నా కృష్ణుడు చాలా మంచివాడు. వాడికి అన్ని దురభ్యాసాలు ఉన్నా దేనికి లొంగిపోలేదు. ఇంతకాలం నేను వాడికి అతి స్త్రీ వ్యసనం ఉందేమో, ఆ వ్యామోహన పీడితుడై అలాగా ఉంటున్నాడేమో అని భయపడుతూ ఉండేవాణ్ణి. నీ పరిచయంతో అది కాదు అని నిరూపించాడు. అన్ని వ్యసనాలకు స్వస్తిని పలికేశాడు. పొందవలసినదేదో నీ ద్వారా పొందినట్టుగా వాడికి కుదురు వచ్చింది. ఇక ఈ బిజినెస్ వ్యవహారాలు చూసుకునే విధంగా వాడిని మార్చవలసిన బాధ్యత కేవలం నీది మాత్రమే. నాకు వయస్సు అయిపోయింది, ఓపిక క్షీణించిపోతుంది, అనారోగ్యం అధికమైంది. ఇంకెంతకాలం ఉంటానో తెలియటం లేదు. నేనుండగానే వాడు బరువు బాధ్యతలను నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అయితే మీ పెద్ద కోడలు పద్మ ఉండగా యువరాజావాన్ని నాకెందుకు అప్పగిస్తున్నారు అని నువ్వు ఆశ్చర్యపడవచ్చు. పద్మకి పంతం చెల్లించుకోవాలనే పట్టుదల, కక్ష సాధించే మనస్తత్వం, చెప్పుడు మాటలు వినే తెలివి తక్కువతనం, తొందరపాటు, ముక్కోపం ఉన్నాయి. కానీ మంచి చెడులు, బరువు బాధ్యతలు తెలియమమ్మా. అందుకనే మొత్తం ఈ కృష్ణాపురం సంస్థానం యొక్క అధికారం నీకే అప్పగిస్తున్నాను. ఈ సంగతి నువ్వు నేను కూడా చెప్పం. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ గ్రహించే విధంగా ఉండాలి నీ నడవడి. నా కృష్ణుడు నీలో తన జీవిత భాగస్వామిని చూస్తే నేను నీలో కాబోయే ఈ కృష్ణాపుర సంస్థానాధీశ్వరిని చూస్తున్నాను. నీలో ఒక చైతన్య స్రవంతి ఉంది, అద్భుతమైన కరుణ ఉంది, విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉంది, దయార్థమైనటువంటి హృదయం ఉంది, నిద్రాణమైన శక్తి సామర్థ్యాలతోటి కూడిన నైపుణ్యం ఉంది. నా కృష్ణుడి ఆగడాలను భరించే ఓర్పు ఉంది, సమస్యలను నేర్పుతో పరిష్కరించగల ధీరత్వం ఉంది. భవితవ్యంలో ఈ సంస్థానపు భవితవ్యాన్ని ఒక్క తాటిపై నడిపించగల ఉదాత్తమైన ప్రవర్తనతో కూడిన ఆత్మస్థైర్యం ఉంది. అందుకే మా కృష్ణుడి భవితవ్యం నీ చేతుల్లో పెడుతున్నది అన్నారు చిరునవ్వుతో ఆనందభూపతి. రాధిక దిగ్భ్రాంతురాలైపోయింది ఆయన మాటలకు. కృష్ణ భవితవ్యం, ఆ సంస్థానం యొక్క బరువు బాధ్యతలు, వంశరక్షణ అన్నీ తనని నమ్మి అప్పగిస్తున్న ఆనందభూపతి సహృదయానికి, ఆయనలో ఉన్న మేధా సంపత్తికి, ఆయన ముందు చూపులోని స్థిత ప్రజ్ఞత్వాన్ని గమనించి అప్రతిభురాలైపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తను కృష్ణ చైతన్యని వదిలి వెళ్లకుండా ఆకట్టేసుకున్న అపార అనుభవజ్ఞతను స్పష్టంగా బోధపడింది. అంతవరకు ఆ ఇంటితోటి తనకి ఉన్న రుణం ఎంతకాలము అనుకున్న రాధికకు తండ్రి కొడుకులు ఇద్దరు ఇక ఇది నీ శాశ్వతం, నీకే శాశ్వతం అనేటటువంటి విషయం చెరో పద్ధతిలోనూ బోధించినట్టుగా అనిపించింది. కొండంత భారాన్ని మామగారు తన భుజాల స్కంధాలపైన పెట్టినట్టుగా కూడా అర్థమైపోయింది. ప్రస్తుతం అందరి దృష్టిలోనూ తను కృష్ణ చైతన్య ప్రియురాలు మాత్రమే, భావి సంస్థానాధీశ్వరి అనే సంగతి తెలిసింది ఇద్దరికే. ఇది ఎంత చిత్రం! తన జీవితానికి భద్రత, రక్షణ, ఆశ్రయం లేవే అని భయపడిన రాధిక ఇప్పుడు ఆ సంస్థానం యొక్క బాధ్యతాబంధంతో చిక్కుకుపోయి కనిపించని కిరీటాన్ని ధరించిన చిన్నరాణిగా మారిపోయింది. ఆనందభూపతి దగ్గర సెలవు తీసుకున్న తర్వాత ఆమెను ఆ పక్కనే ఉన్నటువంటి మరో భవనానికి తీసుకుని వెళ్ళాడు కృష్ణ చైతన్య. అక్కడ అడుగడుగున ఐశ్వర్య చిహ్నాలు లేవు, కానీ అడుగడుగున ఆధ్యాత్మికత పరుచుకుని ఉంది. మెట్టు ఎక్కి పైకి వెళ్ళగానే కాళ్లకున్న పాదరక్షలు తీసి పక్కకు తోసి బాత్రూంలోకి వెళ్ళి ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కుని వచ్చాడు. రాధికను కూడా కడుక్కుని రమ్మన్నట్టుగా చూస్తూ అతని ఆదేశాన్ని శిరస వహించి వచ్చిందామె. ఇద్దరూ పరదాను తప్పించి వెళ్లారు. పవిత్రమైన భగవత్ సన్నిధానంలో అడుగుపెట్టినటువంటి భావన కలిగింది రాధికకి. లోపల గంధపు చెక్కతో తయారు చేసిన పెద్ద మందిరం ఉంది. దాని లోపల 5 అడుగుల ఎత్తు వెండి మందిరం ఉంది. ఆ మందిరంలో 3 అడుగుల ఎత్తున్న శ్రీకృష్ణ విగ్రహం ఉంది. నల్లగా, నున్నగా, ముగ్ధ మనోహరమైన రూపంతో, అందమైన చిలిపి చిరునవ్వులు వెదజల్లే పెదవుల మధ్యన మురళితో, జగన్మోహనమైనటువంటి చిద్విలాసంతో, కరుణామృతాన్ని కురిపించే చల్లని చూపులతో దర్శనమిచ్చింది. కనీసం 25 కోట్ల విలువైన వజ్రాల నగలు, కిరీటంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి. ఇరువైపులా ఆవునేతి దివ్యలు వెలుగుతూ ఉన్నాయి. తులసి దళాలతో కలిపి కట్టినటువంటి గులాబీ, చామంతి, మల్లెదండలున్నాయి. ఆ మందిరానికి పక్కగా ఓ 50 సంవత్సరాల స్త్రీమూర్తి కాషాయ రంగు వస్త్రధారిణి అయి నుదుటిన సూర్యబింబంలా వెలిగిందేటటువంటి ఎర్రని కుంకుమ బొట్టుతో, చెవులను రుద్రాక్ష పూసలతో, మెడలో తులసి పేరులతో, చేతులు జోడించి చిరుదరహాసంతో, గంభీర ముద్రతో తన్మయావస్థలో
ఆత్మానుభూతిని పొందుతున్నట్టుగా ఉంది భంగిమ. మా అమ్మగారు అంటే నన్ను కన్న తల్లి, నన్నే కాదు మా ముగ్గురిని కన్న తల్లి. మా నాన్నగారికి మొదటి భార్య ఈ కృష్ణాపుర సంస్థానాధీశ్వరి, ఒకప్పుడు పెద్దరాణి, కానీ ఇప్పుడు ఈనాడు ఒక విరాగిని. అన్ని బాధ్యతలను పాసాలను తెంచేసుకుని నామమాత్రపు అనుబంధంతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధనలో తన జన్మను పునీతం చేసుకున్నటువంటి మహాజ్ఞాని. మా భాగ్యవశం చేత ఇక్కడ ఉన్న మనలో ఉండదు. నిరంతరం ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలను మనోనేత్రంతో సందర్శించి దివ్యానందాన్ని పొందే ధన్యజీవి మా అమ్మ అని చెబుతూ ఆ స్వామికి సాక్షాత్గా నమస్కారాన్ని చేసి అమ్మా అని పిలిచాడు కృష్ణ చైతన్య. అపూర్వమైన ఆనందాంబుదిలో మునకలు వేసేటటువంటి వ్యక్తి ఏకాగ్రత చెదిరినట్టుగా అయిష్టంగానే ఈ ప్రాపంచిక విషయాలలోకి ఈడ్వబడినట్టుగా కనులు తెరిచి చూసింది. అమ్మా, నీ చిన్న కోడలమ్మా, నా అన్వేషణ ఫలిస్తోంది. నువ్వు కోరుకునే అమ్మాయి నీకు దొరుకుతుందని ఆనాడు నువ్వు నాకు వరం ఇచ్చావు కదూ. ఈనాడు ఆ అమ్మాయి నాకు దొరికింది. నీ ఆశీర్వాదం కోసమని తీసుకుని వచ్చాను అంటూ రాధికను చూపించాడు. రాధిక శిరస్సు వంచి నమస్కరించింది. ఆవిడ చిరునవ్వుతోటి ఆమె శిరస్సు నిమిరి అరటిపండు తీసి చేతిలో పెట్టింది. అది చూడగానే కృష్ణ చైతన్య పదవులపైన సమ్మోహనమైనటువంటి చిరునవ్వు నర్తించింది. ఈ కుంకుమ తీసి ధరించమ్మా అంది ఆవిడ. క్షమించండమ్మా అంది తల ఉంచుకుని రాధిక. ఈ కుంకుమ నీ అంతట నువ్వే ప్రాణప్రదంగా శిరోధార్యంగా స్వీకరించే రోజు వస్తుందిలే, ఆనాడే ధరించు, తొందరేముంది, అనుభవాలే గుణపాఠాలు అని మళ్ళీ కనులను మూసుకుంది ఆవిడ. ఒకే ఒక్క క్షణం కృష్ణ చైతన్య వైపు మమకారపూర్వకంగా చూసి మళ్ళీ వైరాగ్య ధోరణిలోకి సునాయాసంగా వెళ్ళిపోయిందామె. రాధిక కుంకుమ ధరించకపోవడంతో పెదవులు బిగించి ఆ కుంకుమ తీసి ఆమె నుదుటన దిద్ది మందిరంలోని శ్రీకృష్ణ పరమాత్మకు ముక్కి బయటకు వెళ్ళిపోయాడు కృష్ణ చైతన్య కోపంగా. రాధిక ఆవిడకు దైవానికి కూడా అంజలి ఘటించి బయటకు వచ్చింది. ఆమె చెయ్యి పట్టుకుని అంతఃపురాల మధ్యగా ఉన్న సరోవరం ఒడ్డు నుంచి దాదాపు కిలోమీటర్ దూరం నడిపించి దక్షిణంగా ఉన్న కోట ముఖద్వారాన్ని తీసుకుని వెళ్ళి మూసీనది గట్టున ఉన్న ఇసుకలో కూలవేసి తను కూడా కూర్చున్నాడు. తూర్పు కోటద్వారం ముఖద్వారంగా వాడుతున్నారు. 4 దిక్కుల 4 కోట గుమ్మాలు ఉన్నాయి. దక్షిణాన మూసీనది పారుతూ ఉంది. ఆ నదిలోంచి నీరు సరోవరంలో ప్రవేశిస్తోంది. సరోవరంలోంచి నదిలోకి సాగిపోతుంది. ఆ కోట గుమ్మం నది మీదుగా ఉంది. చిత్రంగా ఆ ద్వారం నుంచి లోనికి వచ్చిపోతోంది నీరు. పెద్ద పెద్ద ఇనుపగేట్లున్నాయి. గోడకి బదులుగా వరదలు వస్తే బలమైన దృఢమైన షట్టర్ల లాంటివి నదిలోనికి వెళ్ళి నీరు లోపల ప్రవేశించకుండా అదుపును చేస్తాయి. ఆ సరోవరంలో 5 బోట్లు ఉన్నాయి. తడికలతో అల్లిన పుట్టీలు ఉన్నాయి. వాటర్ బెలూన్ బెడ్స్ ఉన్నాయి. చైర్సు, ఈజీ చైర్సు ఉన్నాయి. నీళ్లల్లో తేలే వాటి తాళ్ళు పట్టీలాగి అందులో కూచుని నీళ్లల్లో విహరించవచ్చేమో. రాధిక కనులు పెద్దవి చేసి చూస్తూ ఉంటే ఆమె నెత్తిన మొడుతూ, కావాలంటే ఇక్కడి వింతలు విశేషాలు తర్వాత తీరిగ్గా చూపిస్తాను ఒకరోజు. ఈ ఏకాంతంలో ప్రేయసీ ప్రియులు సరస సంభాషణ చేయాలి కానీ మూగబొమ్మల్లాగా కూర్చోకూడదు డార్లింగ్ అంటూ రాధిక ఒడిలో తల పెట్టుకుని పడుకుంటూ, బరువుగా తోస్తే మాత్రం చెప్పు, లేచిపోతాను. నేనేమో పర్వతం లాంటి వాడిని, నువ్వేమో బొత్తిగా చందనం బొమ్మల్లే 5 అడుగుల 3 అంగుళాలున్నావు. కనీసం నన్ను భరించాలంటే ఒళ్ళైనా ఉండాలి. ఇలా సుకోమలంగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటే ఎలాగ చెప్పు? కాస్త బలమైన ఆహారాన్ని తీసుకోరాదు, లేకపోతే నా సరదాలు తీరవు అన్నాడు నవ్వుతూ కొంటెగా ఆమె బుగ్గ గిలుతూ. మీ సరదాలు కోరికలు తీర్చుకోవటానికి యువరాణి పద్మాంబికాదేవి ఉన్నారుగా. దయచేసి ఆవిడకు అన్యాయం చేయకండి, కోపం తెప్పించకండి. నేనెక్కడికి పోతాను? మీకు ముఖం మొత్తేంత వరకు ఇక్కడే ఉంటాను కదా అంది. అంటే నాది తాత్కాలికమైనటువంటి వ్యామోహం అనుకుంటున్నావా? నువ్వంటే ముఖం మొత్తడానికి నాన్నగారు నేను ఇన్ని విధాలా చెప్పినా నీ మనసులో నుంచి ఆ తేలిక అభిప్రాయం పోలేదంటే నేనేం చేయాలి అన్నాడు బాధగా. ఏమీ చేయొద్దు, మీ నాన్నగారు కోరే విధంగా బాధ్యతలను తెలుసుకోండి చాలు అంది రాధిక. కృష్ణ చైతన్య ఆమె ఒడిలో నుంచి గబాన లేచి కూర్చుంటూ రాధికను పరీక్షగా పరిశీలించాడు. ఏమిటలా చూస్తున్నారు అంది ఆ చూపులు భరించలేని దానిలాగా తడబడుతూ.
నేనంటే నీకు పిసరంత ఇష్టం, రవ్వంత ప్రేమ, గోరంత గౌరవం కూడా లేవు కదూ అన్నాడు పదునుగా పళ్ళు కొరుకుతూ కృష్ణ చైతన్య. మీరు చెప్పే ఆ మాటలు నేను కథల్లో, సినిమాల్లో చదివాను, విన్నాను. కానీ నిజ జీవితంలో వాటి అర్థాలు కూడా నాకు సరిగ్గా తెలియవు అంది తల వంచుకుని. అయితే సంజీవి వెంట ఏం కోరి వెళ్ళిపోయావు అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. భగవత్ సాక్షిగా అతని నుంచి నేను కోరింది ఆధారాన్ని, రక్షణను, భద్రతను మాత్రమే. మీరు నమ్మినా లేకున్నా ఇదే నిజం అంది రోషంగా. నిన్ను నేను నమ్ముతాను రాధి. నిన్ను నమ్మకపోతే ఈ ప్రపంచంలో ఎవ్వరిని నమ్మలేను నేను. నువ్వు నిజాయితీకి నిదర్శనానివి. నువ్వు తప్పు చెప్పినా నీ కళ్ళు నిజాన్ని దాచలేవు. అవి నీ హృదయానికి దర్పణాల్లాగా ప్రకాశిస్తాయి. ఆధారాన్ని, రక్షణను, భద్రతను అంటే కాస్త వివరంగా చెప్పు అన్నాడు. ఆధారం అంటే నన్ను పోషించటం. నేను వీధిలోకి వెళ్ళి సంపాదించలేను. కారణం, నేను పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు నాకు ఎదురుపడ్డ ప్రతి మగవాడు నన్ను తినేసేలాగే చూడటం నాకు అదో రకమైన భయాన్ని, వెరపును, మగవాళ్ల పట్ల దురభిప్రాయాన్ని ఏర్పరిచింది. అందుకని నన్ను జీవితాంతం పోషించగల వ్యక్తిని పెళ్లి చేసుకుని అతనికి వండి పెడుతూ బయట మగవాళ్ళ నుంచి ఎలాంటి భయమూ లేని రక్షణను, భద్రతను కలిగించే భర్త కావాలని, అతని గృహిణిగా, సామాన్య వనితగా బతికేయాలని అనుకునేదాన్ని. సంజీవి నన్ను ఆరాధనగా చూశాడు తప్ప విరుచుకుని తినేంతగా ఆకలిగా ఎప్పుడూ చూడలేదు. అందుకే అతన్ని నమ్మి వెళ్ళిపోయాను. అతను చిన్నప్పటి నుంచి కష్టపడే బతికాడు కనుక నన్ను కూడా కష్టపడి పోషించగలడనే నమ్మకం కలిగింది. అతనికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. అనాథ. నేను అనాథనే. అందుకే అతనికి నేను ఉన్నాననే నమ్మకాన్ని, నాకు అతనున్నాడనే ధైర్యాన్ని పొంది ఈ ప్రపంచంలో బతికే అనేక కోటి జీవరాశుల్లో నేను ఒకదానిగా అజ్ఞాతంగా జీవించాలని వెళ్ళిపోయాను. కానీ శారీరకమైనటువంటి కోరికలు తీర్చుకోవాలని మాత్రం కాదు అంది కందిపోయిన వదనంతో రాధిక. మరి ఆ ఆధారాన్ని, రక్షణను, భద్రతని రాజేంద్ర ప్రసాద్ ఇవ్వలేడనుకున్నావా? నేను ఇవ్వలేననుకున్నావా అన్నాడు గుచ్చి చూస్తూ. మీరిద్దరూ ఇవ్వలేరని కాదు. రాజేంద్ర ప్రసాద్ పట్ల నాకు ఎందుకో నమ్మకం కానీ, విశ్వాసం కానీ, ధైర్యం కానీ కలగలేదు అంది రాధిక. అదే ఎందుకని ఆసక్తిగా ప్రశ్నించాడు కృష్ణ చైతన్య వినోదంగా చూస్తూ. చెప్పానుగా, నాకు శారీరకమైనటువంటి కోరికలు అంటే ఏమిటో తెలీదు. అంతా కాకుండా మగవాడంటే దురభిప్రాయం, అయిష్టము, ఏకాంతంలో ఆ మగవాడు ఏదో కావాలని అనుకుంటాడని తెలుసు. అది నేను ఇవ్వలేను. ఆమె మాటలు పూర్తి కాకుండానే అడ్డుపడుతూ ఎందుకని అడిగాడు. ఇష్టం లేక, ఆ అవసరం ఎలాంటిదో నాకు తెలియక, అంతేకాక మగవాడంటే నాకు అదో రకమైన భయం కూడా, నన్ను ఏం చేస్తాడు అని. అందుకని నేను రాజేంద్ర ప్రసాద్ని భర్తగా భావించలేకపోయాను. కావాలని వెళ్ళి పెళ్లి చేసుకున్నాక రాజేంద్ర ప్రసాద్ నాకు దూరంగా ఉండు, అదంటే నాకు ఇష్టం లేదు అని నేను అభ్యంతరం చెప్తే ఆగుతాడని నాకు తోచలేదు. జీవితాంతం నన్ను భార్యగా పోషించగలడనే నమ్మకం కలగలేదు. నా కోసం మీతో తలబడి పోరాడే శక్తి కూడా అతనికి లేదని నాకు అర్థమైంది. అంతేకాక నా మీద మోజు తీరాక నన్ను వదిలేస్తాడేమో అనే సందేహం కలిగింది. నా కోసం అతను మీతో తలపడటం, మీ ఇద్దరి మధ్యన రక్తపాతం నేను ఊహించటానికే భయపడ్డాను. అతన్ని నేను చేసుకుంటే మీరు ఊరుకోరని, తప్పకుండా అతన్ని చంపేస్తారని తెలుసు. అతనంటే మీకు మొదటి నుంచి కక్ష, పగ, ద్వేషం ఉన్నాయి. మీరు అలాంటి పని ఏదైనా చేస్తే రాజేంద్ర ప్రసాద్ తాతగారు భరించలేరు. నా వల్ల కాటికి కాళ్ళు జాపుకున్న ఆ ముసలాయన మనవణ్ణి కోల్పోయి విచారించటం నాకేమాత్రమూ ఇష్టం లేదు. అదీకాక నన్ను రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ తాతగారికి కాబోయే భార్యగా పరిచయం చేసినప్పుడు ఆయన ఎందుకో ఏడ్చారు. ఆ ఇంటిని నేను మెట్టడం అనేది ఆ ముసలాయనకు సుతరాము ఇష్టం లేదని గ్రహించాక పూర్తిగా రాజేంద్ర ప్రసాద్ పట్లన విముఖత్వం కలిగింది నాకు అంది రాధిక. మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలని ఆలోచించలేదు సూటిగానే ప్రశ్నించాడు. నేను సంజీవితో పారిపోయిందే మీ గురించి. నాకు మీరంటే భయం. నన్ను ఉంపుడుగత్తిగానే భావించి అలే ముద్రను వేసి ఈ సమాజంలో గౌరవం లేకుండా హీన చరిత్రురాలిలాగా మార్చేస్తారేమోననే జంకు ఉంది. మీకు నా మీద ఆసక్తి సన్నగిల్లి నన్ను వదిలేస్తే ఈ ప్రపంచంలోని మగవాళ్ళు నన్ను అంగడి బొమ్మగా భావిస్తారనే బాధ. ఆ బతుకు బతకడం కన్నా చచ్చిపోవడం నయ్యం కదా. అసహ్యకరమైనటువంటి జీవితాన్ని మానుషస్తురాలైనటువంటి ఆడది కలలో కూడా భావించలేదు. అందుకే మీ నుంచి దూరంగా పారిపోయాను.
సామాన్యమైన జీవితాన్ని కోరుకుని సంజీవితోటి వెళ్ళిపోయాను. కృష్ణ చైతన్య గాఢంగా నిట్టూచాడు. ఇందాక మీ అమ్మగారు నాకు అరటిపండు ఇచ్చినప్పుడు మీరెందుకు నవ్వారు? అతనంటే ఏర్పడిన ధైర్యంతో ప్రశ్నించింది రాధిక. నువ్వెందుకు అమ్మ బొట్టు పెట్టుకోమన్నా వెంటనే పెట్టుకోలేదో చెప్పు. నా మెడలో తాళి కట్టిన వ్యక్తి సంజీవి, అతను పోయాడుగా అంది ఖిన్నవదనంతో. వాడు నీకు భర్త ఎలా అయ్యాడు? కేవలం తాళి కట్టినంత మాత్రాన భర్త కాలేడు. మనస వాచ కర్మణ ఆ భావం కలగాలి కదా, లేకపోతే అది నాటకంలో పెళ్లి లాంటిదే అవుతుంది. నేనే నీ అసలైనటువంటి భర్తని. కారణం నీ కన్నె మనస్సులో ఇష్టాన్ని ప్రేమను కలిగించలేకపోయినా భయాన్ని సంచలనాన్ని అనుక్షణం నా గురించి ఆలోచించేలా నీ మనస్సుని వశపరుచుకున్నాను. నా కంఠం వినగానే నీ హృదయంలో స్పందన రేకెత్తేలా చేసి ఆ హృదయాన్ని నా సొంతాన్ని చేసుకున్నాను. చివరికి నీ కన్నె సొగసులు దోచుకుని మధురమైన మకరందాన్ని ఆస్వాదిస్తూ నిన్ను ఎంగిలి చేసింది కూడా నేనే. కాబట్టి నేనే నీ భర్తని. తాళిని నీ మెడకు కట్టకపోయినా మనసుకి కట్టేశాను. శరీరానికి నా తనువుతోటి పరిచయం చేశాను. మనసు తనువు దోచుకున్నవాడే పెనిమిటి అన్నాడు కృష్ణ చైతన్య. రాధిక సాభిప్రాయంగా వింది. మొదట తెలియకపోయినా నువ్వు నన్ను వరించావనే సంగతి కూడా ఈవేళే అర్థం చేసుకున్నాను అన్నాడు చిలిపిగా నవ్వుతూ. ఉలిక్కిపడిన రాధిక, మీకెలా తెలిసింది అంది కంగారుగా. అంటే నన్ను నువ్వు వరించావనే సంగతి ఒప్పుకున్నట్లేనా అన్నాడు. రాధిక బుగ్గలు ఎరుపెక్కిపోయాయి. నువ్వు మీ అమ్మగారికి రాసిన ఉత్తరం చదివానులే అన్నాడు. నీ సంగతేదో నాకు తెలిసిపోయిందిలే అన్నట్టుగా కొంటె నవ్వులు రువ్వుతూ. ఆ నవ్వు, ఆ కళ్ళు, ఆ చూపు ఒక్క క్షణం ఆమె హృదయం లయ తప్పేలా చేశాయి. సిగ్గుగా కళ్ళు వాల్చి, ఆ ఉత్తరం మీ చేతికి ఎలా దొరికింది అంది. దొరకలేదు, మీ అమ్మగారే ఇచ్చారు. అంటే మీరు సుచిత్రాదేవిని కలిశారా? ఇంటికి వెళ్ళారా అడిగింది. ఇంట్లో కాదు, పోలీస్ స్టేషన్లో కలిశాను. పోలీస్ స్టేషన్లోనా? అక్కడికి ఎందుకు వెళ్ళారు? నేను నిన్ను ఎత్తుకుపోయానని రాజన్న ప్రసాద్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఉదయం హైదరాబాద్, అందుకే వెళ్ళాను. మీరు నన్ను తీసుకుని వెళ్ళిపోయినట్టుగా అతనికి ఎలా తెలిసింది? కాస్త అర్థమయ్యేలా చెప్పండి, నాకంతా గందరగోళంగా అనిపిస్తోంది అంది వేడుకోలుగా. అయితే మొదటి నుంచి విను. నువ్వు సంజీవి గొడుగులో దూరిన దగ్గర నుంచి నాకు నీ మీద అనుమానం కలిగి నీకు తెలియకుండా నీ మీద నిఘాని ఏర్పాటు చేసుకున్నాను. నేను బొంబాయిలో ఉండగా నువ్వు నిన్న రాత్రి పెట్టెతోటి ఇల్లు వదిలి ప్రయాణం అయ్యావని ఫోన్ వచ్చింది. నువ్వెక్కడికి వెళ్ళినా అనుసరించి నిన్ను వాచ్ చేయమని ఆదేశించాను. ఈలోగా రాజేంద్ర ప్రసాద్ మీ అమ్మగారికి ఫోన్ చేసి ప్రధానం ఎప్పుడు ఏర్పాటు చేసుకుందామని అడిగాడట. దానికి మీ అమ్మగారు కథానాయకురాలు ఇంట్లో లేదు, సంజీవితో పాటు వెళ్ళిపోతోంది అని చెప్పేసని లెటర్ రాసి మరీ నువ్వు వెళ్ళిపోయావని చెప్పారట. వెంటనే రాజేంద్ర గారు నాకు బాంబే కాల్ చేశాడు. వాడికి తెలుసు నువ్వెక్కడున్నా నేను నిన్ను పట్టుకోగలను అని. నువ్వు సంజీవితోటి భూపాల్ పారిపోయినట్టు తెలిసింది అని నేను చెప్పాను. ఈలోగా నేను ఏర్పాటు చేసిన సిఐడి మీతో పాటు అదే ట్రైన్లో ప్రయాణం చేసి మీ పక్క గదిని తీసుకుని సంజీవి పెళ్లి ప్రయత్నం చేస్తూ ఉన్నాడని ఫోన్ చేసి చెప్పాడు నాకు. నేనెంత త్వరపడినా నాకు నాన్నగారి దగ్గర నుంచి హెలికాప్టర్ రావటం లేట్ అయ్యి మీ శోభనాన్ని మాత్రమే ఆపగలిగాను. పెళ్ళి అయిపోయినా మళ్ళీ తెల్లవారుజామున నిన్ను నేను తీసుకునొచ్చి అంతఃపురంలో దింపాక అప్పటికి 4వసారి నా కోసమని రాజేంద్ర ప్రసాద్ ఫోన్లో కలవటానికి ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పి రాధిక కనిపించిందా అని అడిగాడు. కనిపించడం ఏమిటి, నా వెంటే తీసుకొచ్చేశాను అని చెప్పాను. మరి సంజీవి ఏమయ్యాడు అని అడిగాడు. సంజీవి నీకు తాళి కట్టి తీసుకునొచ్చి గర్భాధానం చేయబోతూ ఉండగా నేను భోపాల్ వెళ్ళి సంజీవిని కట్టేసి శోభనం నేను నీతో జరుపుకున్నానని, సంజీవి హార్ట్ ఫెయిల్ చనిపోయాడని చెప్పాను. వెంటనే కారేసుకుని రాజేంద్ర ప్రసాద్ మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారికి నేను సంజీవిని చంపేసి నిన్ను రేప్ చేసి ఎత్తుకుపోయినట్టుగా చెప్పి ఆవిడ చేత పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడట. ఉదయం ఆ సంగతి కమిషనర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నేను వచ్చి మాట్లాడతానని చెప్పి హైదరాబాద్ వెళ్ళి మీ అమ్మగారు సుదర్శనం గారు రాజేంద్ర ప్రసాద్ ఎదురుగా జరిగింది చెప్పేశాను. కమిషనర్ గారు నా మనస్తత్వం గురించి మీ అమ్మగారికి చెప్పారు. ఆవిడ ఆ కంప్లైంట్ ఉపసంహరించుకున్నారు. కోర్టుకు ఎక్కే ఓపిక లేదు అని. రాజేంద్ర ప్రసాద్ నేను నిన్ను కోర్టుకి ఈడుస్తానని శపథం చేశాడు. నేను లక్ష్య పెట్టలేదు. అప్పుడే నువ్వు తనకి రాసినటువంటి లెటర్ నాకు చూపించారు మీ అమ్మగారు. పెళ్లి చేసి పంపలేకపోయానని చింతిస్తూ ఉన్నారు. ఇప్పుడైనా
మీ రాధికకి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాను నేను. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నా మొదటి భార్యను ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని తీరతానని కొంతకాలం ఓపిక పట్టమని ఆవిడకు నచ్చచెప్పి వచ్చేశాను. ఇదే నీకు తెలియని కథ అన్నాడు నవ్వుతూ కృష్ణ చైతన్య. లేచి నుంచుని ఆమెకు చేయి అందించి లేవదీస్తూ. రాధిక గాఢంగా నిట్టూర్చింది. ఆమెను అంతఃపురానికి తీసుకుని వచ్చి రాధికతో పాటు భోజనం చేసి పైకి వచ్చాడు. రాధిక గది మొదటి రాత్రి గదిలా పూలతో అలంకృతమైనటువంటి హంసతూలికా తల్పం ఆ రాత్రి మలిరాత్రి సుమ అని తెలియజేసింది రాధికకి. భయము, సిగ్గు, కంగారు రాధికపై దాడి చేశాయి. రాధా, డోంట్ వరీ. ఈ రాత్రే కాదు, ఏ రాత్రైనా ఇక నుంచి నీ అంతటా నువ్విస్తేనే సంతోషంగా తీసుకుంటాను. నీ అనుమతి లేందే నీ మీద ఇక దౌర్జన్యం చెయ్యనని నీకు మాటిస్తున్నా. ఇలారా కూర్చో అన్నాడు మంచం మీద వాలి కృష్ణ చైతన్య. రాధిక వెళ్ళి అతని పక్కన కూర్చుంది. అతను ఆమె చేతిని చెంప కానించుకుని కళ్ళు మూసుకున్నాడు. అరగంట గడిచిపోయింది. కృష్ణ చైతన్య లేచి మంచం దిగి రాధిక చెంపలు చేతులతో పట్టుకుని గట్టిగా అధరాలను ముద్దాడి, ఈ రాత్రికి ఈ ప్రజెంటేషన్ తోటి సరిపెట్టుకుంటాను, వస్తాను. ఇక నీ కరుణ కోసం నిరీక్షిస్తాను. గుడ్ నైట్ అనేసి తలుపు చారవేసి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక తేలికపడిన హృదయంతో లేచి తలుపు ముయ్యాలని వచ్చి కృష్ణ చైతన్య పద్మాంబికాదేవి అంతఃపురానికి వెళ్ళటం కనిపించటంతో, ఈ మగవాళ్ళకి ప్రతి రాత్రి ఆడది అంత అవసరమా అనుకుంది బీడియంగా. వారం రోజులు గడిచిపోయాయి. రాధికను కృష్ణ చైతన్య సంస్థానానికి తీసుకుని వచ్చి అడుగడుగున దాసదాసి జనం, అమ్మా ఏం కావాలండి, ఏం తీసుకుంటారండి అంటూ అతి వినయంగా అడుగుతూ ఉండేవాళ్ళు. రాధికకి చిరాకొచ్చింది. మంచం దిగితే ఏం కావాలమ్మా అనే ప్రశ్న, కుర్చీ దిగితే ఏం తీసుకుంటారు అనే ప్రశ్న, కారిడార్లోకి వస్తే మాతో చెప్పండమ్మా, మీరు కందిపోకుండా చూడమని యువరాజావారి ఆజ్ఞ అంటారు. బొత్తిగా స్వేచ్ఛ, శారీరక శ్రమ, కష్టము లేనటువంటి ఆ జీవితం వారానికే బోరు కొట్టేసింది. నాకేం కావాలో నాకు తెలుసు, నేను అడగగలను, నాకు నోరుంది, మాట్లాడగలను. నేను పిలిచి పని చెప్పే వరకు నన్ను విసిగించకండి అనేసింది ఒకరోజు. ఆ రాత్రి కృష్ణ చైతన్య వచ్చినప్పుడు ఆ విషయమే చెప్పింది. ఈ వారం నుంచి కృష్ణ చైతన్య రాత్రిలే వస్తున్నాడు. పగలేం చేస్తున్నాడో కనిపించటం లేదు. రాత్రి కూడా ఓ పావు గంటో 10 నిమిషాల్లో ఉంటున్నాడు. అతన్ని చూడగానే రాధిక లేచి నిలబడుతుంది. గౌరవం అనేది మనస్సులో ఉండాలి. నీ మనస్సులో భయం తప్ప నా పట్ల ఏమీ లేనప్పుడు ఈ నిలువు జీతం దేనికి అన్నాడు ఒకసారి. ఇంటికెవరు వచ్చినా లేచి మర్యాద చేయటం మన సాంప్రదాయం. అలాంటిది ఇంటి యజమాని వస్తే లేవకుండా కూర్చోవటం నిర్లక్ష్యం అనిపించుకుంటుంది. నాకు ప్రేమ తెలియకపోవచ్చు, కానీ మీ మీద గౌరవం పుష్కలంగా ఉంది అంది. ఓహో అన్నాడు. ఆ తర్వాత తనని చూసి రాధిక లేచి నిలబడినప్పుడు, పనేమీ లేదు, నిన్ను చూసి వెళదామని వచ్చాను అనేవాడు. ఓసారి రాధిక పడుకుని ఉండగా వచ్చి ఆమె లేవబోతూ ఉంటే, లేవకు, పడుకో, 10 నిమిషాలు నీతో గడపాలనొచ్చాను అంటూ తను ఆమె పక్కన మేనువాల్చాడు. సరిగ్గా 10 నిమిషాలయ్యాక, ఎందుకలా అసౌకర్యంగా ముడుచుకుపోతావు? ఇప్పుడు నేను నిన్నేం చేస్తున్నానని? అసలు నేను పక్కన ఉండగా నీకు ఫ్రీగా ఉండటం చేత కాదా? ఇబ్బందిగా 3 అంకెలా మారిపోతావు. అంత అంటరాని వాడిలా కనిపిస్తూ ఉన్నానా అన్నాడు ఉక్రోషంగా కృష్ణ చైతన్య. అయ్యయ్యో, అదేం మాట అండి, మీ నీడన తలదాచుకునేదాన్ని నేను మిమ్మల్ని అంటరాని వారిలా భావిస్తానా? ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడతారు? నాకు ఏకాంతంలో ఎలా ఉండాలో తెలీదు. సిగ్గు, భయము, కంగారు కలిసి ముడుచుకుపోయేలా చేస్తున్నాయి. మీ పట్ల చనువు లేందే, మీతో సాన్నిహిత్యం లేందే మీ పక్కన పడుకునే ధైర్యం నాకెలా వస్తుంది? మీ పట్ల చనువు, మీతో సాన్నిహిత్యం, మీ చేరికలో చొరవ లేకుండా మీ పక్కన ఫ్రీగా పడుకోగలిగే ధైర్యం ఎలా వస్తుందని అనుకుంటున్నారు అంది రాధిక. ఓ అవును కదూ, సారీ రాధా, నీ అంతటా నువ్వుగా నన్ను పిలవాలనే అత్యాశతోటి రోజు నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నానే కానీ నీకు నా సామీప్యంలో స్వేచ్ఛ, స్వాతంత్రం, చనువు, చొరవ కలగాలని ఆలోచించనే లేదు. ఇక నుంచి ప్రదక్షిణాలు మానేసి సరస్సుకు చేరే చొరవని కలిగిస్తాను అని నవ్వి ఆ మన్నాటి నుంచి రాధికతోటి స్నేహాన్ని ప్రారంభించాడు. ఉదయం 8 వచ్చి రాధికతోటి క్యారమ్ బోర్డ్ ఆడేవాడు. అతను నేర్పే వరకు రాధికకు ఏమీ చేతకావు. రాధతోటి కాఫీ టిఫిన్లు తీసుకుని కూర్చుని 9 తండ్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చాక వెళ్ళేవాడు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు వచ్చి రాధతోటి భోజనం చేసి 2 వరకు
ఆమె పక్కన పడుక్కుని ఆమెను తన వైపు తిప్పుకుని కబుర్లు చెప్పేవాడు. ఆ తర్వాత 3 గంటలకు తండ్రి ఫోన్ వచ్చాక వెళ్ళి సాయంత్రం 7ంటికి వచ్చి రాధికతోటి పేక కానీ చెస్ కానీ ఆడుతూ 9ంటికి ఆమెతోటి భోజనం చేసి పద్మాంబికాదేవి మందిరానికి వెళ్ళి మళ్ళీ 10ంటికి వచ్చి రాధిక సరసన చేరి ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముద్దులాడి హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోయేవాడు. గాయత్రీదేవి గారు రచించిన జ్ఞానోదయం నవలను చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.